ఎవరంటారు కానీ నాతో గడితే టైమే తెలీదు. చూసారా గంట ఇట్టే గడిచిపోయింది. నన్ను బతికించరా సార్, మీకు గంటకి 200 ml బ్లడ్ స్పాయిల్ అవుతుంది. గంటకి ఫ్రెష్ బ్లడ్ ఎక్కిస్తే అప్పుడు ఏ బాధ లేకుండా బతుకుతారు. లేదంటే టార్చరే. ఆ ఏర్పాట్లు ఏవో చూసుకోండి. ఇప్పటికిప్పుడు ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాడు ఎక్కడ దొరుకుతాడ్రా? నాది అదే కదా. అతిథి శాస్త్రి గారు, అయ్యా మీకు నరాల వీక్నెస్ కాదు, ఇంకో వీక్నెస్ కూడా ఉంది. ఏంటది? టంగ్ వీక్నెస్. అంటే నోటి దూల. నా బ్లడ్ గ్రూపే అని రెచ్చిపోయారు. ఇప్పుడు వాసిపోతుంది. రేయ్, కళ్ళు తిరుగుతున్నాయి. బ్లడ్ ఎక్కించండి. బ్లడ్ రెడీ సార్. ఒరే, శాస్త్రి గారి నోట్లో ట్యూబ్ పెట్టి గ్యాప్ లేకుండా జ్యూస్ ఎక్కించండి. గంటలో బ్లడ్ తయారవ్వాలి. సార్ 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 రామ్నగర్ కాలనీకి ఇటు వెళ్తే షార్ట్ కట్ కాదన్నా, ఇట్లా పోతేనే దగ్గరనా? అంటే అటు వెళ్తే మైళ్ళు వస్తుంది, దిగిపోవచ్చని. రామ్నగర్ కాలనీ. అయ్యో, ముక్కు నుంచి రక్తం. టెన్షన్ పడకండి. మొదట్లో ఓ రంధ్రం నుంచి మొదలవుద్ది, తర్వాత నవరంధ్రాల నుంచి వచ్చేస్తుంది. బ్యాండేజ్ ఎక్కడ? సార్ సార్ ఈ పక్కనే మా ఇల్లు, నేను వెళ్ళి పెట్టరానా? మళ్ళీ వస్తారా? ఓ. ఏదో టెక్నికల్ ప్లే చేయకండి. బ్లడ్ అంతా అవనివ్వండి. ఈ బాటిల్ కాదు, బాడీ లేదు. మీరు ఒకటి మర్చిపోయారు. ఇదేగా? గుడ్. ఈ టెన్షన్ తట్టుకోలేక చచ్చిపోతున్నాను. రైట్ హ్యాండ్. మావిడికి పుట్టండి. శుభలక్ష్మి! తల ఊగిపోతుంది. పర్వాలేదు, ఆగిపోతుంది. ఎప్పుడు? ప్రాణం పోయాక. డాక్టర్, నేను తాగలేక చచ్చిపోతున్నాను. తిండి లేక చచ్చిపోయాకన్నా తాగి చచ్చిపోవడం బెటర్ కదా. అంటే ఏమిటి, పోవడం ఖాయమా? మీ ఇద్దరికి పెద్ద గ్యాప్ ఉండదు. ఆ? ఒక ఇంజక్షన్కి 2 ప్రాణాలు పోవటం నా కెరీర్కే మంచి గుర్తింపు తీసుకొస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శాస్త్రి గారు. ఈసారి బాబు డైరెక్ట్గా మీకే ఫోన్ చేస్తున్నట్టున్నాడు. తీయండి. నెక్స్ట్ ఎక్కడికి రా? కంగారు పడకు బంగారం, స్ట్రైట్ గా పోలీస్ అకాడమీకి వచ్చాయి. పోలీసులు అంటే నీకు బాగా ఇష్టం కదా, అందుకే పోలీస్ ఫండ్ కింద ఒక 4 సంచులు ఇచ్చి. పోలీస్ అకాడమీ? పోలీస్ అకాడమీ సార్. సార్ ఆ వెనకాయ మా అత్తారిల్లు, నన్ను అక్కడ దింపేయండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఎవరు మీరు? మీరు ఏమిటంటే మాట గన్ను తీస్తారు, అది అసలు నిజమదా దీపావళిదే? శాస్త్రి గారు, మీరే అడగమన్నారు. ఇదిగో కొంచెం బ్లడ్ ఎక్కువ లాగా. వద్దులే. చచ్చి అక్కడ ఉందా కానీ మా చిట్టు మామ ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని ఎప్పుడు చెప్తుండేది. అప్పుడు చేదస్తాం అనుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే వాస్తవం తెలుస్తుంది. పోతూ పోతూ ఎంతమంది జీవితాలకు వెలిగిస్తున్నారండి. డాక్టర్, నిన్ను లేపేస్తా. ఆ ఎడం చేయి కొంచెం లేపండి. అదే లేపలేకపోతున్నాను, నన్నేం లేపుతాయా బాబు. బిఎస్ఎన్ఎల్, వడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్, వర్జన్, ఇందులో దేనికి ఫోన్ చేస్తాడో బాబు. హాయిగా ఏసీ రూమ్లో ఉండేవాడిని. నీ మూలంగా రోడ్డు మీద పడుకోవాల్సి వస్తుందిరా బాబు. నీ అసిస్టెంట్లు కూడా నీ మీద ఎఫెక్షన్ లేదురా బాబు. నువ్వు ఎప్పుడు పోతావు అన్నట్టు చూస్తున్నారు. వచ్చి వచ్చి ఆపుకుంటే వెళ్ళిపోతామంటారు. అతిథి శాస్త్రి గారు, కష్టపడింది చాలు. నోరు అది మూసుకుని వచ్చి చూస్తాగండి. ఒంటెలు పచ్చుకోవడానికి వెళ్ళే. హలో, ఎవరు? నా మిస్సెస్. ఆ చెప్ మీనాక్షి ఇంటిగా. ఒక్క నిమిషం. మీకు బాబు ఇంజక్షన్ చేసి ఎంతసేపు అయింది? సరిగ్గా 11 గంటలు అవుతుంది. ఇంకో గంటలో వచ్చేస్తాను. అంటే గంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చండి. వీడు పోతే దరిద్రం వదిలిపోతుంది. మీరు పోతే మీ మిస్సెస్ కూడా అదే అనుకో. మీరు పోతే నర్సులు అనుకోలేమిటి? హలో, మళ్ళీ నీ పెళ్ళామా? కాదు, నీ మొగుడు. మాట్లాడు. వీడికి చేయలేదు. మాకు తెలుసులే. పైప్ పెట్టుకో. చెప్పు, ఇంకా ఏం చెయ్యాలి? త్వరగా పోనివ్వండి. అన్నా, పక్క గుండె ఫోన్ చేస్తున్నామన్నా. ఏమైందిరా? నా ఫోన్ అయిపోయింది. ఎవరో చూడనా? శాస్త్రి, అతిథి శాస్త్రి రా. అప్రాచ్యపు వెధవా. ఎక్కడ్రా వీడు? మనం ఎక్కే కంగారులో శాస్త్రి జంప్ అయిపోయినట్టున్నాడు. వీక్ అనుకున్నాను, స్ట్రాంగేనండి. నా పెళ్ళాం ప్రేమతో కొనిచ్చిన సెల్లుని విసిరేస్తావుట్రా. అందుకే సెల్లుకు సెల్లు,
బ్లడ్ కు డబ్బు. ఎక్కడున్నావురా నువ్వు? చెప్తాను రాసుకోరా దరిద్రుడే. ఒరేయ్ నా కోసం నువ్వు వెతుకొచ్చే టైం కూడా ఉందిరా నీకు. ఇంకా సేపట్లో చావబోతున్నారా, నీకు పిండం పెట్టా. ఇక నుంచి నా లైఫ్ అంతా సరి గమా పద నిస్సా కరో కరో జర జల్సా జల్సా. బీపీ బీపీ బీపీ